జ్యూస్ తోటి షాక్ ఇచ్చాడు ఒక యువకుడు. హైదరాబాద్ పాత బస్తీ డబీర్పురలో విచిత్రమైన ఘటన జరిగింది. పవిత్ర ఖురాన్ను పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక యువకుడు జ్యూస్ ఆఫర్ చేసి పలువురితో తాగించాడు. దుకాణాలు, అపార్ట్మెంట్లకు వెళ్ళి పలువురికి జ్యూస్ ఇచ్చాడు. పవిత్ర ఖురాన్ను పూర్తి చేసుకున్న సందర్భంగా సంతోషంతో జ్యూస్ ఇస్తున్నట్టుగా చెప్పుకొచ్చాడు. దాంతో ఎలాంటి అభ్యంతరం చెప్పకుండానే తాగారు చాలామంది. అయితే కొందరు మాత్రం తాగడానికి నిరాకరించారు. ఆ తర్వాతే అసలు కథ బయటపడింది. జ్యూస్ తాగిన వాళ్ళంతా కొన్ని గంటల పాటు మత్తులోకి జారుకున్నారు. వీళ్ళంతా దాదాపు 15 గంటల తర్వాత మళ్ళీ నిద్రలేచారు. స్పృహలోకి వచ్చాక కూడా అయోమయ స్థితిలోనే ఉన్నారు. అసలు ఏం జరిగిందో, ఆ రోజంతా ఏం చేశారో ఎవరికి గుర్తుండకపోవడం కలకలం రేపింది. ప్రస్తుతం వీళ్ళందరి ఆరోగ్య పరిస్థితి కుదుట పడలేదు అంటున్నారు కుటుంబ సభ్యులు. బాధితుల కుటుంబ సభ్యులు డబీర్పుర పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అసలు ఈ అబ్బాయి ఎవరనే విచారణ చేపట్టారు. బాధితుల దగ్గరికి వెళ్ళి స్టేట్మెంట్స్ తీసుకున్నారు. ఆ యువకుడు ఎక్కడి నుంచి వచ్చాడు, అతని ఉద్దేశం ఏమిటి, జ్యూస్లో ఏదైనా మత్తు కలిపాడా, నిద్రొచ్చే పదార్థాలు కలిపాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ని కూడా పరిశీలిస్తున్నారు. బాటిల్లో ఆ మిగిలిన జ్యూస్ నమూనాలను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు.